అందరికీ నమస్కారం. క్రిష్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మా ఛానల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే సమస్య లేని జీవితం అనేది జీవితం అంతా సంతోషంతోనే కూడుకున్నది ఎక్కడ ఉండదు. అందరూ సంతోషంగా ఉండాలనే కోరుకుంటాం, కానీ సమస్యలతో సతమతం అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి సమస్యలకి ఒక పరిష్కార వేదిక కోసం వెతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా మా ఛానల్ 100% ముందుంటుంది. ఎలా అంటే, ఏదైనా ఒక సమస్య మీద మీరు తిరుగుతున్నప్పుడు, లేకపోతే మీరు ఫేస్ చేస్తున్నప్పుడు దానికి తగ్గ పరిష్కారం అనేది మీకు అందుబాటులో ఉన్నవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, కొంచెం ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, లేదా ఎవరో కొంచెం గొప్పవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు మీకు. కానీ కొంతమందికి ఎంత తిరిగినా, ఎంత వెతికినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా సొల్యూషన్ అనేది దొరకదు. అది చిన్న సమస్యనా పెద్ద సమస్యనా మా దగ్గర, అంటే ఈ టీంలో నేను ఒక్కనే కాదు, దగ్గరగా ఆర్థిక నిపుణులు, ఆర్థికవేత్తలు, న్యాయవాదులు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది, రిటైర్ అయిన వాళ్ళు, ప్రస్తుతానికి పోస్టింగ్స్లో ఉన్నవాళ్ళు, ఇందులో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, యువకులు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మేమే అటాచ్ చేసుకున్నాం. కొంతమంది వ్యక్తుల్ని, కొంచెం ఇంటెలిజెన్స్ పర్సన్స్ని. మీ ప్రాబ్లం ఏదైనా సత్వర పరిష్కారం అని నేను చెప్పను, కానీ మ్యాక్సిమం పరిష్కరించడానికి ట్రై చేస్తాం. అది ఎలా అంటే, మీరు ప్రాబ్లం మాతో చెప్పిన గంటలోపు పరిష్కరిస్తాం. ఒకవేళ మీకు లేట్ అవుతుంది అని అంటే 30 డేస్లో, అంటే ఒక నెల రోజుల్లో ఏ సమస్యనైనా పరిష్కరిస్తాం. కొన్ని సమస్యలకి మా దగ్గర సమాధానం ఉండదు. ఎలా అంటే, ఇల్లీగల్ వ్యవహారాలు మేము జోక్యం చేసుకోం. పైగా కోర్టులో ఉన్న వ్యవహారాలు, ఒకవేళ మీకు ఏమన్నా మంచి లాయర్స్ కావాలన్నా, లేకపోతే మీరిప్పుడు ఉన్న లాయరు సరిగా పని చేయకపోయినా, ఆ కేసు వేరే వాళ్ళు టేకప్ చేయాలన్నా మా దగ్గర దానికి సంబంధించి సొల్యూషన్ ఉంటుంది తప్ప, కోర్టులో ఉన్న వ్యవహారాలు కానీ, పోలీసు వారి అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్లో ఉన్న వ్యవహారాలు కానీ మేము చూడం, మేము పరిష్కరించాం. కానీ సలహాలు, సూచనలు, ఒకవేళ కోర్టులో ఉన్న కేసులకు కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులకు కానీ, అది ఎలా ముందుకెళ్ళాలి అనేది మా న్యాయ నిపుణుల ద్వారా మీకు తెలియజేస్తాం. ఇందులో ముఖ్యంగా ఏంటంటే, కేసులు, గొడవలు అవన్నీ పక్కన పెడితే, మనకి చిన్న చిన్న ఫ్యామిలీస్లో ఎక్కువ చిన్న సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. ఆ సమస్యలను మాత్రం 100% మేము పరిష్కరిస్తాం. పెద్ద సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కార మార్గాలు మా దగ్గర ఉన్నది మేము చెప్తాం. వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి కూడా కొన్ని ఉంటాయి. కానీ ఏదేమైనా గంట నుండి 30 రోజుల్లో మీ సమస్యకి పరిష్కారం అనేది మేము చెప్తాం. ఒకవేళ మేము చెప్పలేని పక్షంలో ఇక ఆ ప్రాబ్లం మేము క్లియర్ చేయలేమని చెప్పి చెప్తాం. మాకు ఫస్టే తెలిసిపోతుంది. మీరు ఎప్పుడైతే మాకు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక 10 మినిట్స్లో మా దగ్గర ఆ ప్రాబ్లం అవుతుందా లేదా అనేది మేమే చెప్తాం. ఈ సమస్యలకి పరిష్కార మార్గం అనేది మేము ఎందుకు చెప్తామంటే, సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలి. మా దగ్గరికి వచ్చిన సమస్యని అది మీ సమస్యగా కాకుండా అది మా సమస్యగా భావించి మేము పరిష్కార మార్గం అనేది చూపిస్తాం. ఎందుకంటే చుట్టూ 10 మంది ఉన్నా అందులో అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. కాబట్టి మీ సమస్య ఏదైనా సరే, ఒక మనిషి మీకు సమాధానం చెప్పలేకపోవచ్చు, దాని పరిష్కారం చూపించలేకపోవచ్చు. కానీ మా దగ్గర టీం ఉంది కాబట్టి, అందులో చాలామంది అనుభవజ్ఞులు,
డిపార్ట్మెంట్ల పరంగా, అలాగే బయట వ్యక్తులు, సీనియర్ సిటిజన్స్, అలాగే యువకులు, మధ్య వయసు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ మా దగ్గర ఉన్నారు. కాబట్టి మీ సమస్యని వెంటనే ఇందులో ఎవరైతే దాన్ని పరిష్కరించగలరో వాళ్ళకి మేము ఫార్వర్డ్ చేస్తాం. ఇదంతా కూడా సీక్రెట్గానే జరుగుతుంది. ఇందులో మా సభ్యులు ఎవరు కూడా మీ సమస్య, ఎటువంటి సమస్య అయినా సరే బయటికి చెప్పడం లేకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం అనేది జరగదు. మా టీంలోనే ఉంటుంది, సీక్రెట్గానే ఉంటుంది. కానీ ఇక్కడ కొన్ని సమస్యలు మేము పరిష్కరించినవి, మీరు పరిష్కరించిన వెంటనే మీ సమస్య క్లియర్ అయిపోతుంది. మేమేం చేస్తామంటే యూట్యూబ్లో ఆ సమస్య దృశ్యాలు, మీ ఫోటోలు ఇవి చూపించం. కానీ మీ సమస్య ఏదైతే ఉందో దాన్ని మీరు మాకు చెప్పిన తీరు, అలాగే మేము పరిష్కరించిన తీరు, ఇవన్నీ కూడా, అంటే ఆ సమస్య ఎలా వచ్చింది, ఎలా పరిష్కారమైంది, ఇది మాత్రమే మేము యూట్యూబ్లో పెట్టుకుంటాం. అది కూడా మీ అనుమతితో. మీరు అనుమతిస్తేనే యూట్యూబ్లో పెడతాం. మీ అనుమతి లేకపోతే అది ఆ ప్రాబ్లం మేము క్లియర్ చేస్తాము, అక్కడితో వదిలేస్తాం. ఎందుకంటే కొన్ని సమస్యలు ఉంటాయి, ఫ్యామిలీ గొడవలు ఉంటాయి, ఫ్యామిలీ పరంగా ఉంటాయి, కొంతమంది అమ్మాయిల గొడవలు ఉంటాయి. ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టి లేకపోతే ఆన్లైన్లో పెట్టి ఇవన్నీ మేము చేయలేం. అలాగ చేయడం కూడా సంస్కారం కాదు అది. అందుకే ఏంటంటే ఆ భయాలేం పెట్టుకోవద్దు. కొన్ని సమస్యలు ఏదో అన్నదమ్ముల గొడవలు, భూమి దగ్గర, లేకపోతే ఏదైనా ఒక గొడవ, ఎందుకంటే మేము పరిష్కరించిన తీరు ఒక 10 మందికి నచ్చితే మాకు ఏమీ లేదు, ఇందులో మాకు బెనిఫిట్స్ ఏమి ఉండవు. మీ సమస్య వినడానికి మేము టైం కేటాయించాలి. మీరైనా మా దగ్గరికి రావాలి, లేకపోతే మేమైనా మీ దగ్గరికి రావాలి. ఇదంతా కూడా ఖర్చుతో కూడుకున్నది. అలాగనే మేము మా ఖర్చులకు డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఇది సమస్య పరిష్కరించాం కదా మాకు ఎంతకంత ఫీజు ఇవ్వండి అని మేము అడగం. మాకు అవసరం లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ మీ సమస్య పరిష్కారం అయ్యింది మా దగ్గర అని మీరు భావిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము పెట్టే ప్రతి వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇది మాత్రమే మేము కోరుకునేది. మాకు ఫీజులు లేకపోతే డబ్బులు ఇవ్వడాలు, లేకపోతే ఇంత అయ్యిందండి, దీనికి ఇంత అయ్యింది, ఇది ఇవ్వండి మేము అడగం. కాబట్టి ఏంటంటే ఇది ఫ్రీ, మీకు 100% ఉచితంగా చేస్తాం మేము. కొన్ని డబ్బులు ఖర్చు అయ్యే సమస్యలకు మాత్రం మీరే డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది మేము డబ్బులు పెట్టి పరిష్కారం అయితే మేము చెయ్యం. మేము సలహాలు, సూచనలు, ఒకవేళ మా వల్ల సాధ్యమైతే, మా లీగల్ టీం వల్ల సాధ్యమైతే అది సత్వర పరిష్కారం చేస్తాం అంతే. కాబట్టి ఏంటంటే అందరూ గమనించండి. ఇందులో ముఖ్యంగా మా దగ్గర సమస్యలు చాలా త్వరగా క్లియర్ అవుతాయని నేను ఎందుకు చెప్తున్నానంటే, మా దగ్గర ఉన్న టీం అటువంటిది. ఆ టీంలో నేనే కాకుండా నాతో పాటు మా ఫ్రెండ్స్, మా రిలేటివ్స్, మా లాయర్సు, నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది, డాక్టర్సు, అలాగే కొంతమంది పెద్దలు, అనుభవజ్ఞులు, ఆర్థికవేత్తలు, ఇలాగ చాలామంది బ్యాంక్ ఎంప్లాయీస్, అలాగే సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్లు, ఇలాగా దేనికి సంబంధించిన వాళ్ళైనా సరే మా టీంలో ఉన్నారు. అందుకే ఏంటంటే మీ సమస్య ఏదైనా మేము పరిష్కరిస్తాం. కాకపోతే మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఈ పక్కన ఏదైతే నెంబర్ ఉందో దానికి వాట్సాప్ చేయండి మెసేజ్. మీ ప్రాబ్లం ఏదైనా మీ అడ్రస్తో, మీరు పలానా అడ్రస్లో ఉంటున్నారు, మా ప్రాబ్లం ఇది అంటే, అన్నదమ్ముల గొడవ అనుకోండి, అన్నదమ్ముల గొడవ అని పెట్టండి. లేదు ఇంట్లో సమస్య అనుకోండి, ఆ సమస్య ఏంటన్నది చెప్పండి. దాన్ని బట్టి అపాయింట్మెంట్ అనేది మేము నోట్ చేసుకోవడం జరుగుద్ది. అపాయింట్మెంట్ ప్రకారం మేము అక్కడికి వచ్చి పరిష్కరించాలా లేకపోతే మీరే మా దగ్గరికి రావాలా అనేది ఫోన్లో మేము చెప్తాం. కాబట్టి ఏంటంటే ప్రతి సమస్యకి మా దగ్గర పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఇది డబ్బులతో కాదు, మీకు ఫ్రీగా ఒక సేవా దృక్పథంతో చేస్తున్నాము. ఎందుకంటే కష్టాల్లో ఉన్న ఏ మనిషికైనా సరే ఆ ఎదురుగా సొల్యూషన్ ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్లో ఉంటారు. కాబట్టి అది తెలీదు.
ఆ సొల్యూషన్ అనేది వాళ్ళు క్యాచ్ చేయలేరు. అదే మేము చేసేది. మీరు ఎప్పుడైతే ప్రాబ్లంలోకి నెట్టబడ్డారో తర్వాత మా దగ్గరికి వచ్చారో మేము దానికి సొల్యూషన్స్ 10 రకాలుగా ఆలోచించి చెప్తాం మీకు. కాబట్టి ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా సరే మాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. మీకు మ్యాక్సిమం అది ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యేలాగా మేము చేస్తాం. మీకు గనక మేము చేసే ఈ సేవకు సంబంధించి లేకపోతే మేము అనుకునే ఈ ప్రయత్నానికి సంబంధించి ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎవ్వరూ కూడా బ్యాడ్ కామెంట్స్ చేయకండి. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు లైఫ్ పరంగా ఓకే, కానీ కొంతమంది సమస్యలు తీర్చాలి, మన వల్ల కొంతమంది అయినా సమాజంలో మేలు జరగాలి అన్న ఒక దృక్పథంతో చాలా గుడ్ కాజ్తో మేము ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టి దాన్ని అక్కడ ఆగిపోయేలా చెయ్యొద్దు దయచేసి. మీకు వీలైతే ఏమన్నా సలహాలు సూచనలు ఉంటే చెప్పండి. ఒకవేళ మేము కూడా దానికి సంబంధించి ఎవరికైనా రిప్లై కూడా పెడతా ఉంటాము. మీ సమస్యలు ఏమన్నా మాకు చెప్పండి. కానీ మరీ దూరం అయితే మేము రాలేమేమో, కానీ మేము మ్యాక్సిమం 100 కిలోమీటర్స్ లోపలైతే మేము వస్తాము, మేము పరిష్కరిస్తాం. లేకపోతే మీరే రావాల్సి ఉంటుంది. దయచేసి ఇది ఒక్కటి అర్థం చేసుకోండి. కావున ఏంటంటే ఏ సమస్యలు ఉన్నా మాకు కామెంట్స్లో వద్దు, కానీ మీరు వాట్సాప్ నెంబరు స్క్రీన్ మీద కనపడుతుంది కదండి, దానికి మీరు మెసేజ్ చేయండి. మేము ఇమ్మీడియట్గా అని నేను చెప్పను, కానీ వెంటనే మీకు సమాధానం అనేది వస్తుంది. దాన్ని బట్టి ఆ సమస్య పరిష్కార మార్గం ఏంటనేది కూడా మేము చెప్తాము. కాబట్టి ఏంటంటే మీరు ఈ వీడియో చూసిన వెంటనే మేము ఒక గుడ్ కాజ్తో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి, ఒక మంచి హృదయంతో స్టార్ట్ చేసాం కాబట్టి మాకు చేయాల్సింది ఏమీ లేదండి. మేము పెట్టే ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి వీడియోని 10 మందికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అదొక్కటి మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఆశించుకొని నువ్వు ఎలా చేస్తావంటే, మేము పరిష్కరించే ప్రాబ్లమ్స్ అంటే 2 రోజులకి 3 రోజులకైనా లేకపోతే ప్రతిరోజు అయినా ఒక ప్రాబ్లం అనేది మేము పరిష్కరించడం జరుగుద్ది. పరిష్కరించినప్పుడు అందులో ఏదో నార్మల్గా ఉన్న ప్రాబ్లం ఒకటైనా ఉంటుంది, అది మేము యూట్యూబ్లో పెడతాం. యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే మాకు కొంచెం రెవెన్యూ అనేది వస్తుంది. పైగా మేము మంచి హృదయంతో మేము ఇది స్టార్ట్ చేసాం కాబట్టి సబ్స్క్రిప్షన్ కూడా ఎక్కువ పెరుగుతుంది అనేది మా ఉద్దేశం. సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగి మాకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి. మాకు ఈ ఎవరైతే సమస్యలు చెప్తారో ఇప్పుడు వాళ్ళే సమస్యల్లో ఉంటారు, వాళ్ళే ఏమి డబ్బులు ఇస్తారు మనకి, అది అలా ఆ థాట్ కూడా మాకు రాదు. మీరు కూడా రానివ్వద్దండి. చాలా మంచి మనసుతో ఇది స్టార్ట్ చేసాము. దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీదే. ఎందుకంటే మీరే సబ్స్క్రైబ్ చేయించాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి. మా వీడియో వచ్చిన వెంటనే మీరే ఆన్ చేసుకోవాలి, వీడియో మొత్తం మీరే చూడాలి. కాబట్టి మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము. మంచి హృదయంతో ఇది స్టార్ట్ చేసాం కాబట్టి, నలుగురికి మంచి చేసేది కాబట్టి మీరు కూడా మంచి హృదయంతో మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.